ఇక్కడ విచ్చేసిన ప్రజల్ని అలాగే ఆ కార్యక్రమం చేసిన భక్తుల్ని ఆ ఇంటి గలవారిని మరి అందరిని కూడా
మరి ఆడపిల్ల రెస్ట్ కోసం అలాగే శ్రీ 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 మరి పార్వతమ్మ పేరంటాల పండగ మహోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన మరి ఆ తల్లి మీద ఒక 2 శరణాలు అనుకుందాం, తర్వాత మళ్ళీ కథలోకి వద్దాం. అలాగే సత్యనారాయణ ఆశ ఓకే పక్కనే కొడుకున్నోడు 10 మందిని కొడతాడు నువ్వు. ఏంటండి పాట అలా కాదు, ఏమైంది చల్లపోటు నేను నేనేమన్నాను? లంగ ఎత్తమంటావు ఏంటి? నిన్ను రూమ్ పొట్టమంటా కొడక స్టాప్ యువర్ మౌత్. లగాయత్తు నా తిరగలేదు నీ తిరుగుతావు. ఫస్ట్ బాగా తిరుగుతాడు, ఆ 2వ శరణం వెళ్తుందమ్మా. నేనే పడుతున్నా ఆడబాదేటి దొంగడబాడు దొంగడది లింగడబాడు నేనేమన్నాను? ఏమన్నావురా? ఎత్తు లంగ ఎత్తు అన్నాను. మరి అది కాక మొబైల్ పడుతుంది మీ మొబైల్ ఎప్పుడు ఆడదని వీకెళ్ళి పెద్ద పరువు తీసుకొస్తున్నావు నువ్వు. అలాగే మరి గుజ్జి సాయి గారు అలాగే గుజ్జి సాయి గారు మా కళాబృందాన్ని ఆశ్రయించి ఒక 110 కట్నాలు కూడా బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ దేవత పైడితల్లమ్మ అలాగే పేరంటాలు పార్వతమ్మ ఎల్లవేళ కాపాడమని మరి ప్రార్థిస్తున్నాం. అలాగే బోరా గోడయ్య గారండి మా ట్రూప్ మమ్మల్ని ఆశ్రదించి 116 ఇచ్చారు, వారికి మా ధన్యవాదాలు. మరి అలాగే ఇంకా టొంపల ఎరకయ్య టొంపల ఎరకయ్య గారండి మరి అలాగే మా ట్రూప్ మమ్మల్ని ఆశ్రదించి 116 ఇచ్చారు, వారికి మా నాగలక్ష్మి ట్రూప్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే మరి ఇప్పుడు బైరదీప్ర చిత్రంలో పాడమన్నారంటే తర్వాత పాడతాం. ఇది ఎంతవరకు సైడ్ అయిపోతాం చూస్తాడు. అలాగే మరి నైరేలి దుర్గారావు గారు మా కళాబృందాన్ని ఆశ్రయించి ఒక 110 కట్నాలు కూడా బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని పైడితల్లమ్మ అలాగే పార్వతమ్మ ఎల్లవేళ కాపాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే మరి దీనికి అలాగే పాండ్రామి చిత్రం నుంచి పాట పాడమని చెప్పారు, ఆ పాట పాడి వినిపిస్తాం. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత ఇటువంటి పాటలు కదా, ఈ పాట కాదు, ఈ పాట చాపలకి చెడ్డా సినిమా రిలీజ్ అయిందమ్మా. స్టూడెంట్ నెంబర్ 1 మనప్పుడు ఎంట్రన్స్ క్యాసెట్ కొన్నాను. ఈ పాట అంటే మా అబ్బాయి చాలా ఇష్టం. ఎప్పుడు తెలుగు వస్తే అప్పుడు వేసుకుంటాడు. అందుకే పోయి కదా ఏడుది పాట పాట
గ్యాస్ కరిగిపోయి ఏమెట్టి పోయి ఏనెట్టి కాదు ఏమెట్టి. ఓహో ఏమెట్టా ఏమెట్టి చేశాను. అక్కడ కుదరదు. ఇప్పుడు నేనేమిటి అని ఇక్కడ ఉన్నానా? నువ్వు టీం అనుకున్నా స్టాండ్ కాయనకొచ్చు. ఏం చేస్తాను నేను చూసుకుంటా. ఇంకేమంటారా? మేరకు వచ్చేస్తే నా ఓపు అందులో ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ పాటలు కాదు ఈ పాటలు మొక్కజొన్న తోటలో కొత్తిమీర తోటలో కొత్తిమీర తోటలు ఇప్పుడే కోతులు అన్నాడు. మళ్ళీ బేపలు వచ్చేదంట. బేపలు కుక్కనే కుక్కన్న బేపన్న ఒకటే కుక్కన్న బేపన్ను అన్నారు. నేనన్నాను చెప్పారా నాకు నా గురించి సీనికి లేదమ్మా. బేపంటే వేరు కుక్కన్న బేపన్న ఒకటే. కుక్కన్న బేపన్న ఒకటే అమ్మా. అన్నయ్య నీకన్నీ ఒక పెన్షన్ పేపర్ ఒకటే. ఒక్కంటే వేరు బేపంటే వేరు. ఏమన్నా మీరు ఒకసారి చెప్పండి ఆడవాళ్ళు. ఒక్కన పేపర్ ఒకటే కదా చెప్పండి. మన నా బంగారు తల్లి మీరు అది ఒకటే. ఒక్కంటే వేరు బేపంటే వేరు. ఒక్కంటే మనది బేపంటే ఆడది. తెలీదా? మా ఇంట్లో బేపు ఉంది. ఈ ఇంట్లో కుక్క ఉంది. మా ఇంట్లో కుక్క ఉంది. ఈ కుక్క రోజు మీ చుట్టూ తిరుగుతుందమ్మా. ఎందుకురా? మా బేపు ఏంటమ్మా నీరా దొరదకు దానికి ఇంట్లో ఉన్న కొవ్వు కొవ్వు లవ్వు లవ్వు ఈ రోజుల్లో ఎప్పుడైతే రోజు తిరుగుతుందో నాకు డౌట్ వచ్చింది. రోజు వర్ష ప్రోగ్రాలు కదా. నాకు డౌట్ వచ్చింది. వర్ష ప్రోగ్రాలు కదా. వర్ష ప్రోగ్రామ్ ఎప్పుడైతే నాకు డౌట్ వచ్చిందో వచ్చి ఎందుకురా నిలబడిపోయింది. ఎందుకు? మా బేబీ లవ్వు లవ్వు లవ్ చేస్తుందా? టెస్ట్ చేసిందో నేను అక్కడే ఉన్నాను కదా. అవును కదా. ఎలా సైడ్ చేస్తుంది కుక్క స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. అంటే అలా సైడ్కి వచ్చాను అర్థం అనమాట. అంత ఉందా? ఆ మాటకు మా బేబీ అంటది అంటే మా వాండర్ పక్కనే ఉన్నాడు. వాడు ఒప్పుడు కాస్ట్కి వెళ్ళిపోతే అప్పుడు వచ్చేస్తున్నాను అర్థం అనమాట. పక్కన బాగుంటావు. ఈవిడ ఎంతవరకు వెళ్ళిపోతే ఎంతవరకు పక్కన సరిపెడతావు చూస్తాను. ఈ పాట కదా ఈ పాట అనమాట.
అది ఫీలింగ్స్ నువ్వు ఎక్కడ చూస్తున్నా మీ అమ్మ తెలుగులు మీ అమ్మలో మా అమ్మలో మనమే ఏమంటే పేరు చెప్ప పేరేంటండి బోరా చిన్నయ్య గారా అలాగే బోరా చిన్నయ్య గారు అలాగే బోరా వీరయ్య గారు పాండురంగ చిత్రం పాట పాడమని 216 ఇచ్చండి వారికి మన నాగలక్ష్మి ట్రూత్ ధన్యవాదాలు తెలుపుకున్నాం కుర్రోళ్ళకి ఒక్కసారి లేచిపోయింది ఇప్పుడు చెప్పు చూడు ఎలా లేచిపోయిందో అలా మా ఊరి ఏ డాన్స్ ఏంటి డాన్స్ మాస్టర్ నమస్కారం పెట్టి నమస్కారం ఒక సంబంధం నడిచింది తెలుసా నమస్కారం మా పాదానికి మీరు నమస్కారం గురుగారు హలో మా పాదానికి మీరు నమస్కారం మీరే అన్నారు అయితే డాన్స్ నేర్చుకుంటావా గురుగారు మా పాదానికి మీరు నమస్కారం నువ్వు నేర్చుకుంటావా లేదా గురుగారు డాన్స్ నేర్చుకోవాలని ఉంది నాకు ఎప్పటి నుంచో నేర్పాలని ఉంది నేర్పులో కనపడక ఉన్నాం కదా ఇంతవరకు ఉన్నానండి ప్రభుదేవు ఎక్కడ నేర్చుకున్నావు ఎక్కడ మన దగ్గరే మరి ఏంటనుకున్నావు నేర్చుకుంటావా నేర్చుకుంటానండి మరి రెడీ మా చెల్లి కూడా ఉంది నాతో పాటుగా మా చెల్లి కూడా వస్తుందా వస్తుందండి చెల్లి టైం ఏమైనా అనభయం అదే సరుకులు చూపించినట్టు అలా చూపించలేను ఇప్పుడు
నువ్వు నేరపై పడుకుని పడుకో దాని టైం వేస్తే 10 నిమిషాలు నువ్వు వదిలేసినాను అసలు పడుకోను కదా రెడీయా పెళ్ళికొచ్చిన కొండగా ఉన్నాడు పెరిమిటెట్లో ఉండాలి కలలు కన్నాను ఏడగా ఉన్నాడు వాడు కాదు ఇదేందుకు అలా చూస్తాను ఒళ్ళొట్టుకు వెళ్ళిపోయినా నువ్వు చూస్తాను నేను డాన్స్ మాస్టర్ ఏం చెప్తే అది చెయ్యాలి డాన్స్ మాస్టర్ బొట్లెట్ మంది ఇప్పియాలి కొట్లెప్పి మాట్లాడి డాన్స్ కొత్త బట్టలు వేసుకొని రమ్మనాలి ఎంత వేస్తావా అమ్మాయి నేను ఎత్తమన్నానని నువ్వు పౌరుషాన్ని కాలేజీ నువ్వు అనుకో జనాలకు తెలిసిన చూడు మరి సార్జింగ్ ఎందులో వేస్తారు అయిపోయింది అయిపోయింది ఏం చేస్తావు అమ్మాయి ఇటువంటి పాటలా ఈ పాట కాదు ఆ పాట కాదు మరి ఈ పాట వెల్కమ్ టు ఇండియా చెప్పరా బావా నిన్న అమెరికా వెళ్ళావట నిన్న వచ్చాను అమెరికా నుంచి ఇండియా ఏం గడ్డాలు గీడాక అమెరికాలో ఉద్యోగం చేస్తాను కదా మరి భారతదేశం ఇండియాకి వద్దామని చూసుకోదామని వచ్చాను అవునా బావా నీకు మేజర్ చంద్రకాంత్ చిత్రంలో ఏదైనా పాట నీకు వచ్చా మేజర్ చంద్రకాంత్ వచ్చిరా సోదరా ఇసగ్గపాడి ఓకే ఓకే అసలు మళ్ళీ ఎందుకు కొట్టబోతున్నావు ఒరే బావా నీకు మేజర్ చంద్రకాంత్ చిత్రంలో ఏదైనా పాట వచ్చా అని నాకు వచ్చు అన్నాడు ఆ పాట ఎలా పాడుతాడా ఇప్పుడు పాడాలి కాబట్టి సరిపోయింది కానీ అదే మన నందమూరి ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు పాడితే అప్పుడు చనిపోయారు కానీ ఈ ఏదో పాఠానికి చెప్పుడే తక్కువ చచ్చిపోనాము నాకు వచ్చా
వచ్చు చక్కగా పాడుతాను విను. అడుగు వాగులు ముగ్గురు కలిపి కొడేస్తారు. నన్ను ఎందుకు కొట్టారు మీరు? దున్నులు లేరా? అమ్మాయి ట్రాక్టర్ పెట్టి దున్నించుకోవచ్చు కదా. ట్రాక్టర్ కాకపోతే పొక్కలేరు అనుకో, పొక్కలేరు అనుకో పట్టి ఆగేస్తుంది. పెద్ద మడి అంటే ఉడుకు మడి, ట్రాక్టర్ దున్నుతాయి కదా. పెద్ద మడి అంటే ఉడుకు మడి, మరి చిన్న మడి మహాతో లోక మడి అమ్మ. ఎందుకు దండం రోజుకు 3 మూటలు వేస్తాను. నాగార్జున యూరియా ఎంత 3 మూటలు వేస్తాను. నాకు ఎలాగుండాలి పైకి వచ్చి ఎంత 3 మూటలు వేస్తాను. ఆకు మాత్రం లోపు వెళ్ళిపోతుంది, గడ్డి మాత్రం కలిసిపోతుంది. నీరెండిపోయింది చదిలేక. అమ్మాయి 20 మంది కూలీలు పెట్టారు. గడ్డి పీకడాలి. నేను వెళ్ళాను, వాటర్ వేసి మడిలోకి దిగి గడ్డి పీకుతుంటే గడ్డి బాగా ఏర్పడిపోయింది. ఈ గడ్డికి ఎలా పోదని మాత్రం వాటర్తో పెట్రోల్ కొని అగ్గిపొల తోసి పోలాకి బొగ్గు మనిపే బొగ్గు మనిపే మురుకుల మిగిలిన ఇంకేం మిగులుతుంది. మాత్రం మురుకులే మిగిలిన నేను చెప్తాను. నేను ముందే రానని చెప్పండి.
SSR పూర్వం వాస్తవులండి కొల్లి రాజు గారు అలాగే మమ్మల్ని ఆస్వాదించి 116 ఇచ్చారండి. వారికి మా నాగలక్ష్మి తృప్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే చిన్న రమణ గారండి అలాగే మట్రూపుని మమ్మల్ని ఆస్వాదించి 116 ఇచ్చారండి. వారికి మా నాగలక్ష్మి తృప్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి బస్ శబ్దం గారండి చెప్పండి అక్కడ గురుగులా బస్ గురుగులండి. అలాగే మట్రూపుని మమ్మల్ని ఆస్వాదించి కరెక్ట్గా చెప్పింది మరి మట్రూపుని మమ్మల్ని ఆస్వాదించి 216 ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు. అలాగే బోరా తిరుపతి గారండి మట్రూపుని మమ్మల్ని ఆస్వాదించి 116 ఇచ్చండి. వారికి మా నాగలక్ష్మి ధన్యవాదాలు తెలుపుకున్నాం. గురుగారు పాండురంగడి అండి పాండురంగడి భైరవ మాతృదేవో భవ అన్న సూక్తి హరిచారు పితృదేవో భవ అన్న మాట విడిచారు నాపై నాకెంత ద్వేషంగా